సూర్యతేజ గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను మైక్. రండి. అంటే మిగతా వాళ్ళకి కొంచెం టైం కావాలండి, అందుకని. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. మా సౌత్ ఇండియన్ స్క్రీన్స్, మా హోమ్ ప్రొడక్షన్ రెక్కి ఇచ్చినంత విజయాన్ని మళ్ళీ విరాటపాలెం ఇచ్చింది. టికెట్ 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 అని ఈ బస్సులో నేను అమ్మిన టికెట్స్కి ఈరోజు కరెక్ట్ ఆన్సర్ దొరికింది అనిపించింది. ఎందుకంటే ఇది టికెట్ కొని చూసే కంటెంట్, కానీ మనం సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి. చూడని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంత మంచి విజయాన్ని అందించిన అశేష ప్రేక్షకులకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ చిన్న కంటెంట్, ఈ చిన్న పాత్రలో అయినా నేను కనపడాలని శ్రీరామ్ గారు చెప్పబట్టి ఈ విజయంలో నేను ఉన్నందుకు ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ కృష్ణ గారికి, కెమెరామెన్ మహేష్ గారికి, మేడంకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు సతీష్ గారు మాట్లాడతారు. ఓకే, కృష్ణతేజ్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. ఎందుకంటే నేను మొన్న ఎందుకంటే 1 డే ముందే ఈ సిరీస్ స్ట్రీమ్ అయింది. ముందు ఇక్కడ నుంచి కాకుండా నాకు తెలియదు 27th వస్తుందేమో అని. కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళ హోమ్ స్క్రీన్లో చూస్తూ స్క్రీన్ షేర్ చేయడం అనేది నాకు అసలు మామూలు మెమరబుల్ కాదు. అలాగే ఇక్కడికి వచ్చిన నా మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ టీవీల ముందు చూస్తున్న ప్రేక్షకులకు నిజంగా ఈ విరాటపాలెం చూడండి. మంచి కంటెంట్ ఆల్రెడీ చూస్తున్నారు. అలాగే రెక్కిలాగే మంచి విజయం ఉంటుంది అని నా క్యారెక్టర్ మంచి అప్లాజ్. థ్యాంక్ యూ మా డైరెక్టర్ గారు కృష్ణ గారికి అండ్ ఇది రాసిన రైటర్స్కు. ఎందుకంటే నేను ఎంత న్యాచురల్గా మామూలుగా విలేజ్లో నుంచి వచ్చాను కాబట్టి నేను ఎలా విలేజ్లో ఉంటానో ఆ టైప్ ఆఫ్ ఓన్లీ లుంగి షర్ట్ అండి అంతే. ఆ రంగా క్యారెక్టర్ను ఓన్ చేసుకొని నిజంగా అంత మంచి అప్లాజ్. చూసిన వాళ్ళు కూడా ఓన్లీ మెసేజ్ పెట్టకుండా ఫోన్ చేసి మరీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ను నాతో షేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నా ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళు కొంచెం, ఎందుకంటే దట్స్ ఎమోషనల్ మూమెంట్. అండ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి మరియు అనురాధ్ గారికి థ్యాంక్ యూ అండి. అండ్ G5 దీన్ని ఏ విధంగా ఎంత ప్రమోట్ చేస్తుంది అనేది మనకు చూస్తూనే ఉన్నాము. అండ్ నాకు ఇన్స్టాలో చూసినట్లయితే ఈ రేంజ్లో ఎందుకంటే ఒక మంచి స్టాండర్డ్ ఉన్న దీంట్లో పడితే ఏ రేంజ్లో కంటెంట్ రీచ్ అవుతుంది. ఆ G5 చూస్తే కనుక అస్సలు ఎక్కడికక్కడ ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా అయితే అసలు ఒక రేంజ్లో మేడం. నిజంగా G5 వాళ్ళకు నా కృతజ్ఞతలు. అందులో ఇంత మంచి క్యారెక్టర్ని ఇచ్చినందుకు హోల్ టీముకు, అలాగే నా కో ఆర్టిస్ట్ మళ్ళీ క్యారెక్టర్ చేసిన జూహీ అమ్మాయి కోఆపరేషన్ కానీ ఆ క్యారెక్టర్ను నేను ఓన్ చేసుకోవడానికి నిజంగా అభిజ్ఞ అండ్ ఆల్ టీమ్ మెంబర్స్కు, సతీష్కు అండ్ సూర్య థ్యాంక్ యూ. మీరు ఇంకొకరికి మైక్ ఇవ్వకండి, నేనే ఇస్తాను. సతీష్ గారు రండి. సో ఎస్, వచ్చిన అందరికీ, మీడియా మిత్రులు అందరికీ చాలా థ్యాంక్స్. ఇది నా కమ్బ్యాక్ అండి ఆఫ్టర్ 9 years. ఇప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టకపోవచ్చు, ఒకటి చెప్తే గుర్తుపడతారు. మావా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా ఎంత అల్లరించిందో మీకు అందరికీ తెలుసు. దాని తర్వాత ఇక్కడ నేను లేను. ఆఫ్టర్ కమ్బ్యాక్ తర్వాత ఒకరోజు అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య అంటే సరేనా అని చెప్పి పిలిచారు. క్యారెక్టర్ వచ్చేసింది, చేసేసాం. ఎప్పుడు దైవం మానుష రూపేనా అండి. అలాగే నాకెప్పుడు ఒక బ్రదర్లా, ఒక మెంటర్లా ఉన్నారు శ్రీరామన్న. అండ్ మదర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, అనురాధ గారు. ఆవిడకు అడగక్కర్లేదు, జస్ట్ అక్కడికి వెళ్తే చాలు, అలా అనమాట. సో నేను ఎప్పుడు అంటుంటాను మేడంకి, అన్న శ్రీరామన్న ఒక పెద్ద కొడుకులా అవుతే నేను చిన్న కొడుకు, సమ్ బ్యాడ్ బాయ్ లాగా. మదర్ అంటే లైక్ చిన్న ఏజ్ మేడం, ఓకే. బట్ అందరికీ ఆఫర్స్ ఇవ్వడం కానీ అందరిని అర్థం చేసుకోవడం కానీ మదర్కే ఉంటుంది కదా. సో ఆ విధంగా కంపేర్ చేశాను. శ్రీరామన్న థ్యాంక్ యూ సో మచ్. విరాటపాలెం నాకు ద బెస్ట్ కంబ్యాక్ అండి. అండ్ చూసిన వాళ్ళు ఉండేది కొన్ని క్రిస్ప్ సీన్స్ అయినా గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. అండ్ ఓవరాల్ టోటల్గా కాంటెంట్ వచ్చేసి సూపర్గా హిట్ అయింది. ఇది నేను పర్సనల్గా చెప్పేది కాదు, ఐ గాట్ ద రివ్యూస్, అందుకే చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై శ్రీరామన్న అండ్ మై డైరెక్టర్ గారు. హీ నోస్ మీ వెరీ వెల్. మై ప్లస్ పాయింట్స్ చాలా బాగా తెలుసు. మహేష్ అన్న
ఇంత వరస్ట్గా చూపిస్తావు అనుకోలేదు, చాలా పెద్ద విలన్గా చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీకి ఉన్న అనుబంధం ఇప్పుడుది కాదండి, నేను చేసిన మ్యాక్సిమం ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ నాకు జీ నుంచే వచ్చాయన్నమాట. సో ఇది ఎప్పుడు అలాగే అందరినీ ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. Z5 ఒరిజినల్ వి కమ్ విత్ ఒరిజినల్ కంటెంట్, సో నథింగ్ టు వరీ. అండ్ థ్యాంక్స్ టు విరాటపాలెం టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అండ్ మా పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళకు మళ్ళీ సక్సెస్ చూస్తున్నారు నాది. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. Thank you, Satish garu. Thank you so much. You've done a fantastic job. And now